నేనున్నానులే భయపడకు అన్నావు. నీవే ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచూస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచూస్తా. విశ్వానికి కర్తావు నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తావు నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దైవమే లేడయ్యా. నిన్ను మించిన దైవము లేదయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను
కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిని పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నవే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలుచావే, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే, నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే, పోవు
మార్గము బహుదూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహుదూరమే, నీ సన్నిధి మాలో బలమాయనే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశ్రయంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము మీ సన్నిధియే, నా ఆశ్రయంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నాకున్నవి నే చూస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. నాకున్నది నీ చూస్తున్నది, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టినది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టినది నీ సన్నిధియే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశ్రయంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశ్రయంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరమపడితినే, రాజుగా నన్ను నిలబెట్టితివే. రాజుల చేత తరమపడితినే, రాజుగా నన్ను నిలబెట్టితివే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశ్రయంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము మీ సన్నిధియే. నా ఆశ్రయంతా మీ సన్నిధియే. నా సామర్థ్యము మీ సన్నిధియే. నాకున్నవి నే చూస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. నాకున్నవి నే చూస్తున్నది, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టినది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టినది నీ సన్నిధియే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశ్రయంతా మీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశ్రయంతా మీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. ఆమేన్.
హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమము కాగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా.
మనసున్న మంచి దేవా, మీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, మీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, మీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, మీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చెంచల మనసాధించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు పాటను. చెంచల మనసాధించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, మీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా. తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా. తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా. నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, మీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా.
అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శత్రు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. పాపముల నుండి విడిపించెను శక్తి కలిగిన యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను యేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శత్రు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేని లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేని లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయమకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు సమీపించదు. రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నీ గుడారాన్ని సమీపించదు. ఏ అపాయము రానే రాదు, నీ గుడారాన్ని సమీపించదు. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకుందువు, ఏ రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేని లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేని లేదయ్యా
శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. చెక్ చెక్. పరిశుద్ధుడా, స్తోత్రాలు 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 దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం అంతయు ప్రభా మీ రెక్కల కింద భద్రపరిచి ప్రభా ఇంతవరకు నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి నాయన బిడ్డలందరూ నిన్ను స్తుతించారు, ఆరాధించారు నా ప్రభువా. నాయన ఈ కూడికిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకుంటున్నాము నా తండ్రి. ఇంకా ఎవరైతే రాలేదో తండ్రి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమయానికి తోడుకు రమ్మని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయన మొదటి నుంచి ఆఖరి వరకు ప్రభా మీరే పరిశుద్ధాత్మ తండ్రి మీరు నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము. రాబోతున్న సేవకులు కూడా జ్ఞాపకము చేసుకోండి. నీ అమూల్యమైన వాక్యము ద్వారా తండ్రి మా అందరితో మీరు మాట్లాడి తృప్తిపరచండి. మిమ్మల్ని తండ్రి స్తుతించడానికి వచ్చి ఉన్నాము, మిమ్మల్ని గణపరచడానికి వచ్చి ఉన్నాము తండ్రి. ఆ రీతిగా ప్రభా మా ఆలోచనలు తెప్పమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ లోకసారమైన తండ్రి మరి నాయన మరి పండగలు జరుగుతున్నాయి కానీ ప్రభా నీ సన్నిధిలో ఒక్క దినము గడపట 1000 దినము శ్రేష్టము తండ్రి. నాయన ఇంత గొప్ప పండుగను ప్రభా మాకు ఇచ్చిన ఈ కూడికను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా రాలేని బిడ్డలు ప్రభా ఆలస్యంగా చేస్తున్నారేమో, నీ సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో తండ్రి, క్షమించి నానా వాళ్ళు కూడా నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు వాడుకోండి ప్రభా. వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యమైన ఆహారంతో తండ్రి ప్రభా మేము నింపి వెళ్ళడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ తాకిడి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి అనుభవంలో ఉండడానికి సహాయం చేయమని నాయన తండ్రి మీ ఆత్మని ఇక్కడ కుమ్మరించమని ప్రభా. ఎటువంటి ఇబ్బందులు ప్రభా రాకుండా మీకు కావాలంచండి, దుష్టుని దూరపరచండి నాయన తండ్రి. సంఘము చుట్టూ నీ కంచి అగ్ని కంచి సిలువ కంచి వేయండి ప్రభా. నాయనా ప్రభా ఏ దుష్టుడు లోపలికి ప్రవేశించుకుంటా నా తండ్రి. నాయనా తండ్రి చక్కగా మిమ్మల్ని ఆరాధించడానికి మేము గణపరచడానికి ప్రభా మా అందరి నోర్లు తెరవమని బ్రతిమాలుకుంటూ ప్రభా ఈ కూడికను అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో మీకు అడుగుచున్నాం తండ్రి.
చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. గురులేని నా జీవిత ప్రయాణంలో స్తుతి చేసి నిలిపిన దేవుడవు, మతి లేక తిరుగుతున్న నన్ను సరిచేసి నిలిపిన దేవుడవు. గురులేని నా జీవిత ప్రయాణంలో స్తుతి చేసి నిలిపిన దేవుడవు, మతి లేకి తిరుగుతున్న నన్ను సరిచేసి నిలిపిన దేవుడవు. ఎందుకింత నా పైన ఈ ప్రేమ వర్ణింపలేను నా యేసయ్యా. ఎందుకింత నా పైన ఈ ప్రేమ వర్ణింపలేను నా యేసయ్యా. నిన్ను గుంచి లోకమంత చాటనా ఊపిరున్నంత వరకు పాడనా. నిన్ను గుంచి లోకమంత చాటనా ఊపిరున్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుని స్తుతించుకుంటూ ఒక చక్కని పాట పాడుకుందాం. ప్రభు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, కృపను బట్టి, నూతన జీవితమును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తూ మనందరం కాసేపు మన ధ్యానిస్తూ పాట పాడుకుందాం. హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని
నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయ. దయచేయు ప్రేమమయ, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాపై నీవు చూపిన ప్రేమకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అందరం కలిసి ఈ పాట మనం పాడుకుందాం. మన నిజ రక్షకుడు యేసే అని చెప్తూ మనం పాడుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజ రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అలాగే మనం కళ్ళు మూసుకొని తల మంచిగా మన మధ్య ఉన్న సిస్టర్ మేఘన వచ్చి ప్రార్థనలో నడిపిస్తుంది. కూడికంతా మరి దీవెనకరంగా ఉన్నట్లుగా కూడికలో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన నడిపింపు మరి రావాలని హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా, మీకే కోట్లాను వందనాలు స్తుతులు. స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్య, చక్కని ఉదయకాల సమయం మాకు దయచేసిన విధానం బట్టి మీకే కోట్లాను వందనాలు స్తుతులు. స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్య. ఒక్కసారి సన్నిధి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామమున కూడి ఉంటారో అక్కడ మీరు మా మధ్యన ఉంటానని చెప్పారు తండ్రి ప్రభా యేసయ్య. మీరు మా మధ్యకి రండి తండ్రి ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా యేసయ్య. దేవా తండ్రి ప్రభా, ఈ ఆరాధన మొత్తం అంతా మీరు తోడుండి నడిపించండి తండ్రి ప్రభా. మీ ఆత్మను మా మీద కుమ్మరించండి తండ్రి ప్రభా. జీవాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభా యేసయ్య. మాతో మాట్లాడండి తండ్రి ప్రభా యేసయ్య. ఎవరైతే మీకోసం వేచి ఉన్నారో తండ్రి ప్రభా, మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారో తండ్రి ప్రభా యేసయ్య, మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా యేసయ్య. దేవ ఆరాధన మొత్తం తండ్రి ప్రభా యేసయ్య మీ పాద సన్నిధికి చేరుస్తాం తండ్రి ప్రభా యేసయ్య. మీరు మాకు తోడై ఉండండి తండ్రి ప్రభు. మీ ఆత్మను నడిపింపు మాకు దయచేయండి తండ్రి ప్రభా యేసయ్య. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుతూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ పొల్లెల పెంచడం పోతుంది.
హల్లెలూయా. రైట్. కరెక్ట్గా 12:30కి ఆ సమయానికి మరి స్పీకర్ గారిని పిలుద్దాము. ఈ లోపల మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ బాగా ఇష్టమైన కీర్తన ఒకరు చెప్పండి. మీకు అందరికీ కొంతమంది మీకు ఇష్టమైన కీర్తన ఏమన్నా? మీకు ఇష్టమైన కీర్తన ఏమన్నా? 91. ప్రపంచం అంతా దీన్ని ఇష్టపడుతుంది. సరే, ఇంకేమన్నా ఉందా? కూర్చోండి, దాన్ని కూర్చోండి. కాసేపు ఈ స్టాండ్ వెనక్కిందామా? సంజు ఒక్కడి ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటాడు ఈ లోపల. మీకు ఇష్టమైన కీర్తన, అసలు ఈ కీర్తన చదువుతుంటే మాకు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుందండి అనేది మీ హృదయానికి బాగా నచ్చిన కీర్తన. ఇప్పుడు చదవమని నేను అనట్లేదు. మామూలు మీకు ఇష్టమైంది, మామూలు జస్ట్ అలా తలంపు రాగానే ఆహా ఈ కీర్తన నా కొరకే అన్నట్టుగా అనిపించేది ఏం లేదా? కీర్తన లేదా? మరి స్పీకర్ గారిని పిలిచే ముందు ఒకసారి చిన్న స్నాక్ మనం కొద్ది తినేసి మనం పిలిచామనుకో, ఈ లోపల జనులు 2-3 వస్తారు. వంటగదిలో ఉన్న వాళ్ళు విమోచింపబడి రావాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ 4 బందీలు అయిపోయారు. చెప్పాలా? ఎంత తక్కువ మంది ఉంటే అంతమందికి బాగా ప్రవచనం ఉంటుంది. 23 బట్టి కొట్టే కీర్తనలు మాత్రం టగటగా చెప్తున్నారు మీరు. ఇది బట్టి కీర్తనలు, ఇవి మంచిదే. 23 సార్లు యెహోవా నా కాపుడు నాకు ఏం కలదండి, పచ్చికలించి చోట ప్రపంచం అంతా అది సండే స్కూల్ కీర్తన. అది ఇంకంతా ఇంకేం లేదా? 51 పశ్చాత్తాప కీర్తన. అయ్యా నేను పాపం చేసి ఉన్నాను. నిజంగా ఆ కీర్తన రాయకపోతే అసలు దావీదుని దేవుడు ఆ కీర్తన బలి రాపించారు కదా. మానవుల్లో ఎవరన్నా దేవతలు ఉన్నారా? ఎవరు లేరు. నిజంగా అది నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. రైట్. ఒక కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. మీకు అందరికీ సుపరిచితమైన ఒక కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. తీయండి. మీకు అందరికీ సుపరిచితమైన కీర్తన. ఎందుకు కానీ ఆ కీర్తన మీ కళ్ళకు కనబడట్లేదు. అది చదువుతూ ఉండగానే అవునండి, నిజమేనండి, బలేవారండి, ఈ విషయం సంగతి నేను మర్చిపోయానండి, పాస్టర్ గారు ఇప్పుడు బాగా జ్ఞాపకం వచ్చిందండి. అవును, నీకు ఇది ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు, నీకు జ్ఞాపకం తేవాలని నేను ప్రార్థన చేస్తాను. ఆగండి, చెప్తాను మీ పని. 121 కీర్తన. 121 కీర్తన. ఈ కీర్తనేమో పద్మస్మరణం తలంచుతూ ఉంటారు. ఈ కీర్తనేమో మీరు మర్చిపోయారంటారా? మీకు ఈ కీర్తన ప్రారంభం వచ్చిన మీలో అందరికీ రావాలని నేను ప్రార్థన చేస్తున్నానండి. కొండల తట్టు నేను కన్నులెచ్చుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును. ఈ మాట మీ అందరికీ తెలిసిన విషయమే, మనందరికీ తెలిసిన విషయమే. ఒకళ్ళు సండే స్కూల్ పిల్లలే కానీ ఈ కీర్తన చదివితే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదేంటి మన వైజాగ్లో రిషికొండ కొండలు ఉన్నాయి, ఆ కొండలు ఉన్నాయి, తెన్నేటిపారు దగ్గర కొండలు ఉన్నాయి, చుట్టూరు కొండలు ఉన్నాయి, ఆ కొండలను చూసి ఇంతని సహాయం ఎందుకు వేడుకుంటున్నాడు అని చెప్పి సండే స్కూల్ పిల్లలు అంటారు. కానీ మనకు తెలుసు కొండలు అంటే ఏంటో. ఏం చెప్పండి కొండలు అంటే? నువ్వు కొండని చూసి నువ్వు ఒకవేళ అది పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయబడాలని నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో, అది ఖచ్చితంగా అది పడవేయబడుతుంది అన్నమాట మరి చెప్పారు. ఈ మాట నేను చదివినప్పుడు నూతనంగా మరి కొత్తగా మరి జన్మించిన శిశువుగా నేను చదివినప్పుడు, ప్రభువా కొండ ఎలా పడిపోద్ది సముద్రం అని చెప్పి చాలాసేపు ఆలోచించాను. కానీ స్లోగా నాకు అర్థమైంది, కొండని సమస్యతో పోల్చారా అన్నమాట అర్థమైంది కదా. సమస్యలు లేనివారు అంటూ లేరు, శ్రమలు లేని వాళ్ళు అంటూ లేరు. అందరికీ శ్రమలు ఉన్నాయి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులకి శ్రమలు ఉన్నాయి, దేవుని బిడ్డలకి శ్రమలు ఉన్నాయి.
అన్యులకి శ్రమలు వస్తే వారు వాళ్ళ దైవాన్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు ప్రియులరా. కానీ మనకి శ్రమ వస్తే మనం దైవాన్ని అడిగితే మనకి దేవుడు ఒక మాట చెప్పారు, ఏంటంటే శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను చెప్పారు. అన్యులు ఇది ఎక్కువగా స్వీకరించలేరు. వాళ్ళకి ఏమైనా శ్రమ నిర్మూలం అయిపోవాలి, వాళ్ళకి శ్రమ నిర్మూలం అవ్వాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ నా ప్రభు చెప్తున్నారు, శ్రమ ఉన్నప్పుడే దేవునికి మహిమ. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడే దేవునికి మహిమ. అంటే ఇప్పుడు మనం శ్రమ తీసేయమని మనం ప్రార్థన చేయాలా, లేకపోతే శ్రమలో నీ బలమును మీ శక్తిని మాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేయాలా? అసలు గొలియాతిని అసలు తీసిపడిన ప్రభు అని ప్రార్థన చేయాలా, గొలియాతిని ఎదుర్కొనే కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలంటే దావీదు బాగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అతనికున్న ధైర్యము, తేజస్సు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధైర్యమే గొలియాతు ఎదురుగా నిలబడేటట్లు చేసింది. అయితే ఎక్కువగా శ్రమను చూసినప్పుడు మనం ముందుగా ఏమవుతుంది, భయపడతాం. ఎక్కువగా అపవాది భయమును వాడుకుంటాడు. ఇప్పుడు నేను పిలవపోతున్న దైవజనులు నేను నిన్న చాలాసేపు రాత్రిపూట కారులో మాట్లాడుకుంటున్నాం, చాలాసేపు మేము డిస్కస్ చేస్తున్నాం. ఆయన నన్ను అడుగుతున్నారు, నిహాల్ కరోనా వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటని నన్ను అడిగారు. నేను చెప్పాను, కరోనా వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే మాస్క్ తీసి తిరిగానండి అన్న. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎలా తిరిగావో అని ఆయన అడిగారు. అవును, చాలామంది పెట్టమని ఫోర్స్ చేశారు, పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు ఏమో అక్కడ తీసుకెళ్లారు, ఆనందపురం పోలీస్ స్టేషన్ కూడా నన్ను తీసుకొని వెళ్ళారు. నువ్వు మాస్క్ లేకుండా బయట ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి. మన విశ్వాసం వేరు. గొలియాతు అంతటి వాడిని ఎదుర్కొనే కృప దేవుడు ఇచ్చారు. చిన్న క్రిమి ఏం చేస్తుంది? ఇంత క్రిమి కనబడుతుందా మీకేమన్నా? ఏ మోస్ట్ టైనీ సబ్స్టెన్సెస్ విచ్ ఇస్ నాట్ కంపారబుల్ విత్ గాడ్స్ గ్లోరీ ఈవెన్. దాని గురించి దీన్ని విశ్వాసం అంటారు. మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకునే వల్లంటే మనుషుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని యొక్క మహాశక్తిని ఆధారం చేసుకునే వాళ్ళను. మహాశక్తిని నువ్వు ఆధారం చేసుకుంటే నీకు కొండలు చాలా క్లియర్ పిక్చర్ నీకు వస్తుంది. కొండలతో ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది. కొండలతో మీరు మాట్లాడండి ఇంక మీదట. ప్రైజ్ లార్డ్. కొండలతో మీరు మాట్లాడండి దయచేసి. ఈయన చేసిన ఒక పని ఏంటంటే మన వాక్యాన్ని మనము డిక్లేర్ చేయాలి. వాక్యాన్ని డిక్లేర్ చేస్తే కొండలు చెదినైపోతూ ఉంటాయి. రాత్రి మాకు బ్లడ్ క్యాన్సర్ వ్యక్తి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. పాపం చివరి దశలో వచ్చి యవనస్తుడు, బంగ్లాదేశ్ నుండి వచ్చాడు, క్యాల్కటాలో ఉన్నాడు. నేను పాస్టర్ గారు ఒకటే చేసాం, ఏంటంటే వీఆర్ డిక్లేరింగ్ ది వర్డ్ డిక్లేర్ చేస్తున్నాం. తన పాపం ఆ యొక్క యవనస్తుడికి కొండ ఏంటి చెప్పండి? బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ ఇస్ ది మోస్ట్ టాప్ మౌంటైన్ అన్నమాట. అది తీయబట్టం అది అసాధ్యం. అది పాపం చాలా చాలా కొట్టుమిట్లాడుతున్నాడు. అయితే మేము మాట్లాడుతున్నాము, ఒకటి మన వాక్యాన్ని డిక్లేర్ చేయాలి, లోపల ఉన్న ఆ ఈవిల్ స్పిరిట్ని దాంతో మనం మాట్లాడగలగాలి. హల్లెలూయా. అవి ఏం చేస్తాయంటే సమస్యను ఇంకా పెంచుతూనే ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దైవజనుడు యాత్ర కీర్తన 121 కీర్తన మరి ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. పక్కనే చూడండి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అటు తర్వాత ఉన్న చక్కని మాట, యెహోవా వలనే. మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టుగా ఒకసారి ఆలోచించండి. యెహోవా వలనే. మా ఏరియా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారండి, ఎంపీ గారు కూడా ఉన్నారండి, చైర్మన్ గారు ఉన్నారండి, సెక్రటరీ గారు ఉన్నారండి. ఈ మాటలు చెప్పలే, యెహోవా వల్లనే. ఇట్స్ ఎ కమాండ్. ఓన్లీ ఫర్ హిమ్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ మై గాడ్. ఆయన వలనే మనకి సహాయం కలుగుతుంది తప్ప ఆయనలాగా ప్రేమించేటివారు, ఆయనలాగా ఆదరించేటివారు, ఆయనలాగా చేయి చాపేటివారు వేరొకరు లేనే లేరు. హీ యూజెస్ ది పీపుల్. హీ యూజ్డ్ ఈవెన్ ఎ డాంకీ. ఒక గాడిదను కూడా ఆయన వాడుకున్నారు మనకి సహాయము చేయవలనని. కాబట్టి చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఆయన నీకు సహాయము చేయడానికి ది మోస్ట్ క్రికెడ్ సెల్ఫిష్ క్రోను కూడా వాడుకుంటారు మనకు సహాయం చేయడానికి.
ఇట్ వోంట్ ఈవెన్ లిజన్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. అది ఎవ్వరి మాట అసలు విననే వినది. దానికి ఉన్నంత స్వార్థం ఎవరికి లేనే లేదు. నీకు సహాయం చేయడానికి నేను వాడుకుంటాను దాన్ని అంటున్నా. ఆమేన్. కాబట్టి మనలో ఒక విశ్వాసం ఈ కొండలో నింపబడాలి. ఎన్ని కొండలు, ఈ అనేకమైన కొండలు ఎన్నున్నా సరే ఒక మాట మాత్రం మనం ఖచ్చితంగా ఒక డిక్లరేషన్లోకి రావాలి. మనుషుల వల్ల నీకు సహాయం రాదు, కానీ యెహోవా వల్ల నీకు సహాయం కలుగుతుంది. ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్. ఇది మాత్రం మీరు, ఈ మాట మీరు అనకపోతే చాలా విగ్రహాలను తయారు చేసుకుంటారు మీరు. ఓన్లీ గాడ్ అన్న డిక్లరేషన్లో ఉండండి మీరు. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అని చెప్పిన తర్వాత, పోన్లే మీరు ఎలా చెప్తున్నారు చెప్పండి, అసలు ఆయన గురించి మీరు ఎందుకు ఆ మాట చెప్తున్నారు, అసలు యెహోవా వలన మీకు సహాయం కలుగులని అసలు ఏంటి అంటే, వెంటనే కీర్తనకారుడు దాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. యెహోవా వలనే అన్నాడు కదా, ఆయన గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. ఆ వర్ణనలో నేను చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాను. ఈ వర్ణన ఎవ్వరికీ చెందదు, ఈయనకు మాత్రమే చెందుతుంది కదా. ఇప్పుడు మా నాన్నగారి వల్ల నాకు సహాయం కలుగుతుంది అని అన్నావు అనుకో, మీ నాన్నగారిని నువ్వు కొద్ది వర్ణించు, మీ నాన్నగారిని యొక్క వర్ణన ఇంకా అనేక మంది కూడా ఉంటాయి. కానీ ఈ తండ్రి వల్లనే అన్నమాట చెప్పిన తర్వాత, ఈయనకున్న గుణాల గురించి మాట్లాడుతున్నా, ఈయన తేజస్సు గురించి మాట్లాడుతున్నా, ఎవ్వరికీ లేని గుణాలు ఈయనకున్నాయి. కిందనే చెప్తున్నారు చూడండి, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. ఎవరిని సృజించారా? చాలామంది దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు ఈ కీర్తన పాడుతూ ఉంటారు చాలామంది, కొంతమంది అవిశ్వాసంతో. ఏ భూమిని వేలాడదీయండి శూన్యంలో. చైనాలో చాలామంది ప్రయోగం చేశారు, వాళ్ళకి జ్ఞానం ఎక్కువైపోయి ప్రయోగం చేశారు. ఒక స్మాల్, వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ స్మాల్ వరల్డ్, స్మాల్ ఎర్త్ అని చెప్పి వారి దగ్గర 100 ఎకరాల భూమిని తీసుకొని మొత్తం చుట్టూరు పాలిథిన్ షీట్స్ వేసేసి చాలా పెద్దది తీసుకొని అందులో ఆక్సిజన్ మెయింటైన్ చేద్దాం, ప్లాంట్స్ మెయింటైన్ చేద్దాం, సాయిల్ మెయింటైన్ చేద్దాం, యానిమల్స్ మెయింటైన్ చేద్దామని చైనాలో వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఎంత భయంకరంగా విఫలమైందంటే మీరు కాల్సి గూగుల్లో సెర్చ్ చేయండి. విఫలమైపోయింది. ఎన్ని కోట్లు ఖర్చు అయిపోతుందో, అమ్మ బాబు ఎన్ని కోట్లు ఖర్చు అయిపోతుంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, మొత్తం దీనికే డబ్బు పోయాల్సి వస్తుంది, మన దేశపు డబ్బు అంతా, అందరం పేదరికంలోకి వెళ్ళిపోతాం, ఆపంటారు నాయనలారా అంటే అది ఆపేశారు. పిల్లరా, ఈ సృష్టి అంత ఖర్చు పెట్టి నిర్మింపబడింది కదా, అందుకే ఆయనే ఈ భూమి ఆకాశంను సృజించను, ఆయన నీకు సహాయం చేస్తాడంట. ఆమేన్. చూడండి, అక్కడ మనం బీచ్ రోడ్లోకి అలా వెళ్తున్నాం, అక్కడ ఒక అపార్ట్మెంట్ కనబడుతుంది, హైయెస్ట్ టాల్ అపార్ట్మెంట్. ఈ బీచ్ రోడ్ అంతటికి, మన ఏరియా అంతటికి అదే పెద్ద టాల్ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ బిల్డర్ నీకు పరిచయం అనుకో, నీకేమైనా సహాయం ఆయన నుంచి కలుగుతుంది అనుకో, నువ్వేం చూపిస్తావు? ఇదిగో ఈ అపార్ట్మెంట్ బిల్డ్ చేసిన అతనేనండి నాకు సహాయం చేస్తున్నాడు అంటారా? కదా. అలాగే దేవుని బిడ్డలారా, మనకు సహాయం చేసే నాదుడి గురించి చెప్తున్నారంటే, ఆయనే భూమి ఆకాశములను సృజించను. కాబట్టి ఆయనే సృజించారు కాబట్టి ఏదైతే అనుమతించారో దానిని లోపరిచే కృప ఆయనకి తప్ప ఇంకెవరికి లేదు. ఓకే, హీ కెన్ స్పీక్ టు దట్ యాజ్ హీ స్పోకెన్ టు దట్ బ్లడీ స్ట్రోమ్స్ ఇన్ ది సీ కదా. ఆ సముద్ర జలాల్లో ఆయన నిలబడి వాటితో మాట్లాడారంట. పిన్ డ్రాప్ సైలెంట్. అరే, మన బోధకుడి యొక్క మాట ఈ యొక్క సముద్ర జలములు ఎలా విన్నాయి అని వాళ్ళు అక్కడ ప్రశ్నించుకున్నారు. ఎలా విన్నాయంటే ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు అన్న విషయం తర్వాత తెలుసుకున్నారు. సో నీ సమస్య ఎవరి మాట వింటది? నీ మాట వినునా, మీ ఇంట్లో వారి మాట వినునా అంటే కేవలం నా తండ్రి మాట వినును. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి మాట వినును. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన గురించి మనం స్తుతించవలను. మీరందరూ చక్కగా మరి స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు సిద్ధపడి, మీకు ఎవరికి ఈరోజు బాగా ఆరాధన చేయాలనుంది ఒకసారి చేయి చూపించండి. ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకొని నాకు ఆరాధన నడిపించాలందండి అన్నవాళ్ళు ఎవరున్నారా?
అయిపోయాక చెదురు కానీ అయిపోయాక. ఆమేన్. మరి డూ యూ వాంట్ టు లిజన్ టు ది గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క గొప్పతనం గురించి 2-3 మాటలు వింటావా నువ్వు? ఒకటి, ఆయన చెప్పండి, భూమి ఆకాశములను సృజించినవాడు కదా. నీ హెల్ప్ ఆయన నుంచి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఏ హెల్ప్ అయితే కావాలి మీకు, ఏ సహాయం మీకు కావాలి, ఆయన నుంచి వస్తుంది. ఆయన టైమ్లీగా మిమ్మల్ని ఆదుకుంటారు. ఆయన పద్ధతి కలిగిన వాడు, టైం సెన్స్ ఉన్నవారు, ప్రియులరా, ఎంత ఇవ్వాలో తెలిసిన వారు, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువేస్తే మనం తప్పిపోతామా లేదా అన్న విషయము తెలిసిన వారు, మన చేయి పట్టుకునేటివారు, చెయ్యి ఎంత విడిచిపెట్టాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు మళ్ళీ పట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. చాలా పర్ఫెక్ట్ పర్సన్. మీకు ఎవరైనా పరిచయం ఉన్నారంటే మీరు దయచేసి నోరులు తెరిచి చెప్పండి, హీ ఈజ్ జీసస్ అని చెప్పండి. చాలా పర్ఫెక్ట్. ప్రైజ్ లార్డ్. ఆయన గురించి ఒక 2వ మాట, నేనైతే ఆయన భూమి ఆకాశం సృజించిన వాడి దగ్గర 1 పెట్టుకున్నాను. 2వది ఎక్కడ పెట్టానంటే, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. ఓకేనా? ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. పాదములు తొట్టిల్లనీయకుండా చాలా జాగ్రత్తగా మన ఎత్తి పట్టుకునే దేవుడు నాథుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా దూరం వెళ్ళిపోతున్నాడు దావీదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. కానీ అంతకు మించి ఇంకా ఎక్కువైపోతే చాలా దారుణంగా ఉంటుందని చెప్పి పాదములు తొట్టిల్లనీయకుండా అలా పట్టుకున్న దేవుడు. దేవుని బిడ్డలారా, పడిపోకుండా మనల్ని బ్యాలెన్స్డ్గా చూసుకునేవారు మాత్రము మన మహోన్నతుడే. పడిపోతే సమస్య ఇంకా పెరిగిపోద్దని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ముందు నిన్ను తొట్టిల్లనివ్వకుండా చూసుకునేవాడు ఆయన. కుడికైనను ఎడమకైనను తిరగకుండా, ఒక సమస్యనన్నా అనుమతించి నిన్ను తొట్టిల్లనివ్వకుండా చేసుకునేవాడు ఆయన. పిల్లరా, మరి 3వది చూడండి, ఆయన ఏమంటున్నారు, నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోవడం అనేది కింద ఉంది. నిన్ను కాపాడేవాడు కొనకడు. ప్రైజ్ లార్డ్. కొనక లేదంటే ఒకసారి ఆలోచించండి. కొనకుండా అలాగా నిద్రపోకుండా, నిద్రపోవటం వేరు, కొనకడం వేరు. మీకు తెలుసా? ఈ 2 ఒకటేనంటారా? ఈ 2 వేరు వేరు కదా. కునుకుపాటు అంటే ఏంటమ్మా తెలుసు మీకు? ఆ చెల్లికి బాగా తెలుసు. కునుకుపాటు అంటే ఏంటి? అసలు ఏంటి కునుకుపాటు అంటే? మనం బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు, నేను మొన్న చిన్న పాపను తీసుకొని వెళ్తున్నాను, ట్రావెల్ చేస్తున్నాను. కారులో నేను పాస్టర్ గారే ఉన్నాం. రాజమండ్రి వెళ్తున్నాం, చికిత్స చేయించడానికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. రిటర్న్లో వచ్చేటప్పుడు చూసుకోవాలి ఎంత కునికిపోటో. ఇలా డ్రైవ్ చేస్తున్నాను, మళ్ళీ ఇలా, అది కునుకుపాటు అంటారు. అంటే టు బి అలర్ట్ అనమాట. కొద్దిగా కునుకుపాటులో కొద్ది మిస్ అవుతాం, మళ్ళీ అలర్ట్ అవుతాం, మిస్ అవుతాం, అలర్ట్ అవుతాం. కానీ నిద్ర అది మిస్సింగ్ బస్సే, ఇంక వెళ్ళిపోవడమే, ఎక్కడికో వెళ్ళిపోవడమే. ప్రభు చెప్తున్నారు, ఆయన ముందు అసలు కొనకడు అంటున్నారు. ఐ మీన్ దాని తర్వాత చెప్తున్నారు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం వారు జరుగుతుంది, ఇజ్రాయెల్ కాపాడేవాడు కొనకడు నిద్రపోడు అని ఇజ్రాయెల్ ప్రజలు కూడా చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. అసలు మనకి చెప్తున్నారు అసలు కొనకనే అంటున్నారు. ఆడు చెప్తున్నారు ఇజ్రాయెల్ కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. అయితే కొనకడు నిద్రపోడు అని పిలువబడుతున్న మన తండ్రి నుంచి మనకు సహాయం రాకుండా ఉంటుందా? చెప్పలా? మన సహాయం రాకుండా ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్, క్రిస్టియన్ పీపుల్లో, క్రిస్టియానిటీలో సూసైడ్ అన్న కేసులు చాలా చాలా తక్కువ. ఇంకా మిగతా వాటిలోని సూసైడ్స్ చాలా చాలా ఎక్కువ, కానీ మన దాంట్లోనే సూసైడ్స్ చాలా తక్కువ. ఎందుకంటారు? మనకి రైట్ టైంకి మనకు సహాయం కలుగుతూ ఉంటుంది. కురింగిపోకుండా చూసుకుంటూ ఉంటారు, దిగులు పడకుండా చూసుకుంటూ ఉంటారు ప్రభు.
అది కేవలం మన దేవుడు మనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంత సహాయం అందుతున్నప్పుడు ఆయన స్తుతించకుండా ఉంటామా చెప్పండి? ఆయన మనందరూ స్తుతించదము, ఆరాధించదము. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి ఒకసారి చూడండి. 1, 2, 3 చూసాం. 4 చూడండి. ఇజ్రాయెల్ కాపాడువాడు, కొనుకుడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు ఎలాగుంటారంటున్నారు? నీడగా ఉండును అన్నమాట చెప్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, నీ కుడి పక్కన యెహోవా నీకు ఎలాగుండును చెప్పు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, కాసేపు మీరు ఆలోచించండి. ఎడం పక్కన అన్న మాట అనలేదు, కుడి పక్కన అన్నారు. ఎందుకన్నారు? ఎప్పుడన్నా ఈ మాట ఇలా ఆలోచించారు మీరు? ఆలోచించలేదు కదా? ఆలోచించారా? ఎడం పక్కన అనలేదండి, కుడి పక్కన అన్నారంటే ఇక్కడ. అంటే మనం ఇప్పుడు వాక్యం చదవాలా, ధ్యానం చేయాలి? ఎక్కువగా స్నానం చేయాలా, ధ్యానం చేయాలి? రైట్, గుడ్. వాక్యంతో స్నానం చేయండి, మీ మనసుతో ధ్యానం చేయండి. మీరు చెప్పండి ఇప్పుడు, ఎడమా కుడా? చెప్పండి. మీకున్న ఆలోచన పెట్టి మీరు చెప్పండి ప్లీజ్, దయచేసి. మా ఆశను చెప్తుంది మేరీ గారా? సైలెంట్ అప్ప. కుడిపక్క అన్న పదం దేనికి వాడతారంటే సహాయానికి వాడతారు. కుడిపక్క అంటే నీకు ఎక్కువ సహాయంగా ఉంది. కుడి భుజం అంటారా? రైట్ హ్యాండ్ అంటారు కదా, అలాగా. ఇప్పుడు నీడగా ఉంటానంటున్నారు. నీడ నీకు ఎండ దెబ్బ తగలనివ్వదు. అమ్మ మీరు వచ్చేసరికి చాలా టైం అవుతుందా? త్వరగా వచ్చేయండి అన్న, ఫాస్ట్గా వచ్చేసేయండి. మీరు వచ్చిన తర్వాత పిలుస్తాను. జస్ట్ ఈ ధ్యానం అవగానే వెళ్ళి పిలిచేస్తాను, ఓకేనా? అందరికీ చక్కని ప్రార్థన ఉంటుంది, దయచేసి మిస్ కాకండి. దైవజనులు పూణే నుంచి వస్తున్నారు, పూణే నుంచి వచ్చారు. మరి అనేక మంది అవనస్తుల కొరకు ఆయన ప్రార్థన చేసి చాలా భారం కలిగి ఉన్నారు. నాకున్న విశ్వాసంకి ఆయనకున్న విశ్వాసంకి కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి మేము కలిసి కొద్దిగా సేవలో ఉంటూ ఉంటాం. మంచి దైవజనులు మరి మన మధ్యన రావడం జరిగింది. నా విశ్వాసం కోయిన్సైడ్ అవ్వలేని వాళ్ళు అయితే పిలవను నేను అసలు, ఓకేనా? కాబట్టి కుడి పక్కన అంటే మన సహాయానికి సాదృశ్యం అది. అది కుడి పక్కన నీకు ఎలా ఉంటారంటే ఆయన నీడలాగా ఉంటారు అంటారు. ఎండ దెబ్బ తగలకుండా, గాలి దెబ్బ తగలకుండా, చేతబడి సిల్లంగులు అని చెప్పి అవన్నీ తగలకుండా దేవుడు నీకు ఎలా ఉంటాడు? నీడగా ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దాన్ని ఏమన్నారు చూడు, ఇవన్నీ పగటి వేళ ఎగురు బాణములు అన్నమాట. ఆ నీడ ఉంటే ఇంకేముంది? ప్రైజ్ లార్డ్. ఆ నీడ ఆ బాణాలు కూడా ఆపేస్తారు ఆయన. అదే చెప్తున్నారు. అంటే సహాయం అంటే మీరు అనుకుంటున్నారు, మీరు కేవలము కొంతమేరకే అనుకుంటున్నారు, కానీ A to Z సహాయం నీకు కలుగును. ఆమేన్. A to Z సహాయం. చూడండి, ఆయన గుణం గురించి ఇంకొక మాట నేను ముందుకెళ్ళిపోతాను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, శ్రమకి నిదర్శనము. రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందరం ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాము. దయచేసి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము. చిన్న ప్రార్థన. క్లుప్త ప్రార్థన. శ్రమ లేని వారు ప్రార్థన చేయని అవసరం లేదు, చక్కగా మీరు కూర్చోవచ్చు. శ్రమలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి, శ్రమలో ఉన్న వాళ్ళందరూ మీరు ముందే వేయండి, ఎవరికి మీరు చెప్పొద్దు దయచేసి. మీరు ఎవరిని డైరెక్ట్